హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఏప్రిల్ 21 రోజు సండే అనమాట, ఈస్టర్ కదా. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా అయితే ఫినిష్ చేసేసుకుంటున్నాము. మా మహిగాను కూడా కొంచెం తొందరగానే అయితే లేపానండి. ఇంకా బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసి, ఇంకా హాల్ అంతా కూడా క్లీన్ చేసేసి, ఇంకా కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి డాడీ ఇన్సైడ్ వస్తే ఫిష్ అయితే తీసుకున్నారంటండి. ఇంకా దీన్నైతే బయటికి తీసుకెళ్తాను నేను క్లీన్ చేయించడానికి అని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా ఇంట్లోకి అయితే ఉప్మా చేశాను అనమాట. చెల్లెలు బయట ఏదో పని చేస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే లోపల ఉప్మా అయితే చేసేసాను ఇంట్లోని. అలాగే కొంచెం అంతా దోశ బ్యాటర్ అయితే ఉందన్నమాట, ముందు రోజు మిగిలింది. చట్నీ కూడా కొంచెం మిగిలింది. ఇంకా దాన్ని ఉప్మా చేసే కంటే ముందే బయట తీసి అయితే పెట్టేశాను. ఉప్మా సరిపోకపోతే దోశలు అయితే వేసేద్దాం అని చెప్పేసి ఇంకా ముందు రోజు మిగిలిన చట్నీ వేసుకుని ఇంక ఉప్మా అయితే తినేస్తున్నాను నేను. ఉప్మా తినే కంటే ముందే ఆయిల్ అంటే నేను షాంపూ ఇంకా గింజ అయితే అప్లై చేసుకుంటాను అనమాట. హెడ్ బాత్ చేసే ముందు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే అది అప్లై చేసేసుకున్నాను. ఈలోపు అయితే అమ్మ వాకిలు కడిగేసి అలాగే అరుగులు కూడా కడిగేసి ఇంకా ముగ్గు అయితే వేసేస్తున్నారు. ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరైతే ఫ్రెష్ అయిపోతూ ఉన్నామండి. మేము మొత్తం 4 ఆడవాళ్ళం అయితే ఉంటాం కదా, మా మహిగడితో కలిపి 5. ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరైతే రెడీ అయిపోతున్నాము. నేను ఇంక ఈసారి అయితే వేసుకుని హెయిర్ స్టైల్ అయితే నాకు అంతగా నచ్చలేదనమాట. మా మహిగడికి అయితే ముందు రోజు వాళ్ళ పిన్ని తీసుకొచ్చింది కదా, ముందు రోజు వాష్ చేసి పెట్టేస్తాను. ఆ ఫ్రాక్ అయితే వేసేసాను. నేను ఇంకా హెయిర్ స్టైల్ అదంతా చేంజ్ చేసేసుకుని ఇంకా అందరం అయితే చర్చికి బయలుదేరిపోయామండి. నేను ఇక్కడ చర్చికి వెళ్తామని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట మా మహిగడితో పాటు. ఇంకా చర్చికి అంతా వెళ్ళిపోయిన తర్వాత ప్రేయర్ అంతా అయిపోయింది. ప్రేయర్ మధ్యలో అయితే ఇలాగా రసన అయితే ఇచ్చారు. అంటే రసన పౌడర్స్ వస్తాయి కదా, దానిలో నిమ్మకాయ ఇంకా షుగర్ వేసి అయితే కలిపేసి ఇచ్చారనమాట. మా మహిగారు అయితే తాగేశాడు. ఇంకా లంచ్లోకి అయితే చికెను అలాగే కొబ్బరి పచ్చడి, బిర్యానీ, సాంబార్ అయితే వేశారు. రైస్ కూడా వేశారు. ఇంకా అన్నీ తినేసి ఇంటికి అయితే వచ్చాము. తలుపు తీస్తుంది. చెమటలు అయితే ఫుల్ చెమటలు, ఎండ రోజు ఇంట్లో ఉండి ఒక్కసారిగా బయటికి వెళ్తే చెమటలు అయితే తెలిసాయి. అంటే వేడి తెలిసిందనమాట. అమ్మ ఏసీ ఆన్ చేసేసుకోవాలి, లేకపోతే అంతే తీసేసి. ఇంక ఇక్కడ మేము ప్రేయర్ అంతా అయిపోయి భోజనాలు కూడా అయిపోయి ఇంటికి వచ్చేసరికి ఇంకా 12:30 అయితే అయిపోయిందనమాట. ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం కదా అని చెప్పేసి హెయిర్ కొప్పు అయితే పైకి పెట్టేశానండి. ఇంకా మా మహిళను కూడా తీసుకుని వచ్చాం కదా, ఇంకా వాడికైతే డ్రెస్ చేంజ్ చేసేసి కొంచెంసేపు అయితే పడుకోబెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, హెయిర్ కొంచెం తడిగా ఉందని చెప్పేసి మళ్ళీ లూజ్ హెయిర్ అయితే వేసేసుకుని ఇంకా టీ అయితే తాగేస్తున్నాము. ఎవ్రీడే మా ఈవినింగ్ అయితే ఇంకా టీతోనే స్టార్ట్ అవుతుందన్నమాట. మ్యాచ్ చూస్తూ టీ అయితే తాగేసాము. అండి చర్చ్ నుంచి వచ్చేసరికి కొంచెంసేపు అందరూ పడుకున్నారనమాట. నేనైతే పడుకోలేదు, కొంచెంసేపు టీవీ చూస్తున్నాను. ఐపీఎల్ సీజన్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా, అదైతే చూస్తున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయింది. ఇంకా హెయిర్ స్టైల్ అయితే జడైతే వేసేసుకున్నాను. కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, ఫ్రిడ్జ్లో అయితే చేపలు ఉన్నాయన్నమాట, చూపిస్తాను. ఇదిగోండి చేపలు అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేస్తున్నాను ఈవినింగ్ కోసం కర్రీ చేయడానికి అని చెప్పేసి. ఇంక ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి ఆనియన్స్ అవి కట్ చేస్తాను. మా మహిగడ అయితే పడుకుని ఇంకా లేవలేదు. ఆనియన్స్ అవి బయటికి తీసుకెళ్ళి అయితే కట్ చేసి ఈ మూత వేసేసి లోపలైతే ఉంచేస్తాను అనమాట. ఇక్కడ ఒక 5 ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు తీసుకెళ్తున్నాను బయటికి కట్ చేయడానికి. చింతపండు కూడా నానబెట్టేసి అయితే పక్కన పెట్టేశాను. మా మహిగడ అయితే లేచాడండి, బయటకు తీసుకొచ్చింది చెల్లి. ఇంకా నేనైతే బయట కూర్చుని ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తాను. ఇంకా ఇంట్లోకి వెళ్ళి అయితే కూర పెట్టేయాలి. టైం అయితే 5 అవుతుంది, 5:40. తొందరగా వండేస్తే ఒక పని అయిపోద్ది కదా. ఇంక ఇక్కడ మా మహిగాని అయితే వాళ్ళ పిన్ని వాళ్ళకి కప్ చెప్పేసి ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా రైస్ అయితే కర్రీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ చేసిన ఉప్మా గిన్నెలు అవన్నీ ఉన్నాయి. ఇంకా బ్లూ టబ్లో అయితే అన్నీ వేసేసి ఈ గిన్నెలో ఉన్నాయన్నీ కూడా సర్దేద్దాం అని చెప్పేసి బ్లూ టబ్లో అయితే ఇవన్నీ వేసేసి ఇంకా గిన్నెలన్నీ కూడా బయట పెట్టేశాను అనమాట. కడిగేస్తే నేను కడిగేస్తాను, లేదంటే మీరు కడగండి అని చెప్పేసి అమ్మ అయితే అన్నారు. ఇంకా ఫస్ట్ బెడ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. బెడ్షీట్ అంతా నీట్గా వేసేస్తే మా మహిగడికి స్నానం చేయించి తీసుకురావడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నీట్గా అయితే బెడ్ అంతా వేస్తాను. కొన్ని బట్టలు అయితే ఉన్నాయి మడత పెట్టాల్సినవి, అన్నీ కూడా చైర్లు అయితే వేసేసాను అనమాట. ఇంకా కూర అవుతూ ఉందండి స్టవ్ మీద. ఈలోపు కారం డబ్బాలో చూస్తే కారం అయితే అయిపోయిందని చెప్పేసి ఇంకా పెద్ద డబ్బాలో అయితే ఉందన్నమాట కారము. ఇంకా దాన్ని అయితే కొంచెం తీసేసుకుంటున్నాను నేను. ఎప్పుడు కూడా కొంచెమే తీస్తానండి, ఎందుకంటే పొరపాటున చేయి జారి పడిపోయిందంటే మిగిలిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా. ఆడించిన కారం అని చెప్పేసి మనకు కొంచెం వేసినా సరే ఎక్కువ కారంగా అయితే ఉంటుందని చెప్పేసి ఇంక ఇలా కొంచెం డబ్బాలోకి తీస్తాను. ఆ డబ్బా మూత కూడా కొంచెం లూజ్గా ఉంటుందన్నమాట. ఈ వంట అంతా నేను చేసేసరికి 6:30 అలా అవుతుందన్నమాట. నాకు ఫుల్ చెమటలు అయితే కారిపోతున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఫుల్ చెమటలు అనమాట. ఒకవేళ నేను 7:30కో 8కో వండుతాంలే
కూర అని అనుకుంటే కనుక కిచెన్లో అసలు నిలబడలేకపోయేదాన్ని. అన్ని చెమటలు అయితే పట్టేస్తూ ఉన్నాయి. వస్తున్నా మహిగడు అల్లరి చేసామంటే నేను వస్తాను. చింతపండు పులుసు జోస్నా దంచేది తీసుకెళ్ళావా? మసాలా దంచేది ఇటు ఇవ్వా. ఇది తీసుకెళ్ళండి. ఇంకా మా జోస్న అండి, మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఇంకా దంచేది అయితే తీసుకెళ్ళింది అనమాట. దాన్ని ఏమంటారో నాకు గుర్తులేదు. ఇంకా అదైతే తీసుకెళ్ళింది. ఇంకా తీసుకొచ్చి అయితే ఇంకా మసాలా కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. నేను ఫిష్ మసాలా ఏమేమి వేస్తానంటే కనుక జస్ట్ వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు అయితే వేస్తాను. నేను ఎప్పుడు ఫిష్ కర్రీ చేసినా సరే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇంకా అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసేసి వాటర్ అయితే యాడ్ చేయకుండా అప్పుడు ఫిష్ అయితే వేసి, ఫిష్ కొంచెం తెల్లగా అవుతుంది కదా, అంటే ఫిష్ వేసిన తర్వాత కొంచెం వైట్ కలర్లోకి మారిద్ది. దాని తర్వాత అప్పుడు నేనైతే చింతపండు పులుపు అయితే వేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఫిష్ కొంచెం డ్యామేజ్ లాగా కొంచెం మెత్తగా అయిపోయినట్టుంది. అందుకని చెప్పేసి ఇంకా వాటర్ అంటే చింతపండు పులుపు అన్నీ మగ్గించేసిన తర్వాత ఇంకా దాని మీద అయితే నేను చేపలు అయితే వేసేసాను అనమాట. ఇంక ఇక్కడ మసాలా కావాల్సిన అన్నీ కూడా తీసేసుకుని అయితే ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ అయితే చేసేసుకున్నాము. ఇంకా దంచేద్దాం కదా అని చెప్పేసి. మరమరాలు ఉన్నాయి, తింటావా? మరమరాలు ఓకే, పెద్దది ఏమీ లేదు. మహి ఎందుకు వచ్చినావు? మహి ఇంకా మా ఇంట్లో ఉంటే మా హీగడు అలాగే అల్లరి చేస్తూనే ఉంటాడనమాట. ఇంకా మసాలా దంచేసి ఇంకా కూరలు అయితే వేసేస్తున్నాను. ఎంత సరిపోతుందా అని చెప్పేసి అయితే చూసేసి కొంచెం మసాలా అయితే వేసేసాను అనమాట. కూర అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు చేపల కూర తినేటప్పుడు పులుసుగా ఉంటే ఇష్టమా, ఎగిరిపోతే ఇష్టమా కమెంట్ చేయండి. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే మరీ పులుసుగా కాదు, అలా అని మళ్ళీ ఎగురుగా కాకుండా మీడియంలో ఉంటే, అంటే పులుసు ఎక్కువగా వండినా తిన్ను, తక్కువైనా సరే తినరు అనమాట. మీడియం రేంజ్లో ఉంటే తింటారు. ఇంకా అలాగే ఆ కర్రీ అయితే చేసేసాను. కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఇంకా మసాలా అంతా వేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపోయినాయా లేదని చెప్పేసి అయితే చూసేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ అసలు ఏది ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వకూడదు కదా, ఇంకా అందుకని చెప్పేసి చూసేసాను. ఈ లోపు అయితే అమ్మ గిన్నెలు కడగనని చెప్పేసి అన్నారని చెప్పేసి నేను చెల్లి అయితే వెళ్ళిపోయి గిన్నెలు అయితే కడిగేసాము. ఇంకా అమ్మ అయితే పొయ్యి మీద రైస్ పెట్టేశారు. ఇంట్లోకి వచ్చి చూస్తే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ముందు చెప్పాను కదా, మరీ ఎక్కువ పులుసు వండకూడదు, అలానే ఎగురు వండకూడదు. ఇంకా ఇలా చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా అయిపోయిన రైస్ కూడా ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసి పెట్టేశాము. అప్పటికి టైం అయితే 7:30 అలా అవుతుందండి. మా మహికర్ కూడా స్నానం చేపించేసి అయితే తీసుకొచ్చాను. వాడు ఇంకా టీవీ చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా 8 అవ్వకుండానే నేను ఇంకా వాడికి అయితే అన్నం పెట్టేస్తున్నాను. తొందరగా తినిపించేస్తే మంచిది కదా, ఆఫ్టర్నూన్ ఇప్పుడు 12కి తిన్నాడు చర్చిలో అని చెప్పేసి ఇంక ఇంట్లోకి అయితే తీసుకొచ్చి ఇంకా వాడికైతే అన్నం తినిపించేస్తున్నాను. ఇక్కడ అంటుబాలకి ఎలా మిస్ అవుతుంది నెక్స్ట్ క్లిప్లోని, అంటే మంచిగా లేదని చెప్పేసి చెల్లి అయితే చెప్పిందని చెప్పేసి ఇంకా దాన్ని తీసేసి అయితే సైడ్కి పెట్టేసాం అనమాట. ఇంకా బాటిల్ అయితే వాడికి చేతిలో ఉండాలి తినేటప్పుడు. కొంచెం స్పైసీ అన్నా సరే స్పైసీ అంటాడు, అప్పుడప్పుడు స్పైసీగా లేకపోయినా సరే స్పైసీ అంటాడు, స్పైసీగా ఉన్నా సరే
ఒక్కొక్కసారి అయితే తినేస్తాడనమాట. ఆడు చికెను అవి అనుకోండి స్పైసీ ఉన్నా సరే వాడికి ఏమనిపించదు. ఇలా ఫిష్, ఎగ్ ఫ్రై అలాంటివి అయితే స్పైసీ లేకపోయినా స్పైసీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వాడికి తినిపించేసిన తర్వాత నేనైపోయి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను. ఇంకా నేను కూడా తొందరగా తినేద్దామని చెప్పేసి అయితే తినేయడానికి రెడీ అయిపోతున్నాను అనమాట. తినిపించాను కదా, వాడైతే బయట వాక్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ పిన్ని వాళ్ళతో. ఇప్పుడు నేనైతే తినేస్తాను. చేపల కూర చాలా బాగుందనమాట. మా మమ్మీ ఇక్కడికి పెట్టినప్పుడు ఒక ముద్ద నేనైతే తిన్నాను. ఇంకా అది వేసుకుని అయితే అన్నం తినేస్తాను. ఇప్పుడు ఇంకా నేను కూడా అన్నం అయితే తినేస్తున్నానండి. కొంచెం మా పిన్ని వాళ్ళది చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ వేసుకుని అయితే తినేసానండి. ఇంకా నేను ఎప్పుడు పడుకున్నానో కూడా తెలీదు, పడుకున్నాను అనమాట. అందుకే అవుట్రో లేదని చెప్పేసి స్టార్టింగ్లో ఉన్న క్లిప్ అయితే మళ్ళీ యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.